LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలన్న బాబు, పవన్, లోకేష్ ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో చెప్పాలని అనంతపురం వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద జరిగిన యువత పోరులో మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, పార్లమెంటు పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ధర్నాలు చేస్తోందని తెలిసే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. రెడ్ బుక్ పై ఉన్న శ్రద్ధ హామీల అమలులో చూపడం లేదని విమర్శించారు. అయ్యా అందరికీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వండి, నిరుద్యోగ వృత్తి ఇవ్వండి అని చెప్తే ఆయన లోకేష్ బాబు చూస్తే అదేందో బుక్ పెట్టుకున్నాడు, రెడ్ బుక్ అని. అధికారుల కాడి నుండి అందరూ కూడా యువకులంతా మేము మిమ్మల్ని శిక్షించుతాం తప్ప మీకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఇచ్చే మా ప్రభుత్వం ఈదు, మీరు అందరూ కూడా బంగాకో ఏదో ఒకటి తాగి మద్యం తాగి బజార్లలో పడి ఎవరినోడిని కొట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి బాటలో నడిపేయండి అని చెప్తే బంగాకు స్మగ్లింగ్లు, బంగాకు ఈ జిల్లాలో మంచి మంచి నాయకులే పోయినారు. కర్నూలు నుండి వచ్చి అనంతపురం జిల్లాలోకి వచ్చి ఏదో చంద్రబాబు పుణ్యాన నీకు టికెట్ వచ్చి గెలిచిండొచ్చు కానీ ఇక్కడ నీ రపరపలు. ఈరోజు ఎంతో మంది కూడా నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు రాక వారి కుటుంబాలు కూడా వీధన పడుతూ ఉంటే ఆత్మహత్యలు చేసుకునేది మనం చూస్తూ ఉన్నాం కల్లారు కూడా. కానీ అటువంటి వారికి కూడా అనేకం కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మాట ఇచ్చి ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. 20 లక్షలు